అమ్మ 2 లక్షలు వచ్చినాయి మన పంట నుంచి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? జాయ్ ఆలుకాస్ కానీ సీఎం గారు కానీ 2 లక్షలు ఎక్కడో నువ్వు పాట చేస్తావు, మనం నగలు కొనాలా అని మనకు అది గుర్తొస్తుంది. మన సార్కి ఏం గుర్తొస్తుంది? ఒక 20-30 లక్షలు ఉంటే నిజామాబాద్లో ఫ్లాట్స్ ఎట్లా నడుస్తున్నాయో చూడండి, అది గుర్తొస్తుంది మనకి. లేదా ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు ఉందనుకోండి, హైదరాబాద్ లో ఆ ఇండ్లు ఎట్లా దొరుకుతున్నాయో ఆలోచన చేయండి అని. కానీ ఆయన దగ్గర చాలా ధనం ఉన్నప్పుడు ఆయనకి ఏం గుర్తొచ్చింది అని అంటే, తనకు మేలు చేసినటువంటి దేవుడు గుర్తొచ్చినాడంటే, దేవుడికి బలిపీఠం కట్టాలా, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలా. నా కష్టకాలంలో, నేను ఆకలితో ఉన్నప్పుడు, నేను దప్పికతో ఉన్నప్పుడు, నేను దిక్కులేని జీవితాన్ని, గుర్తింపు లేని జీవితాన్ని, ఉద్యోగం లేని జీవితాన్ని, అవమానాలతో కూడిన జీవితాన్ని, ఆకలి దప్పికలతో ఉన్న జీవితాన్ని, నిద్రలేని రాత్రులను జీవించిన జీవితాన్ని దేవుడు మార్చి వేసినాడు, అనేక ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఆ దేవుడికి నేను కృతజ్ఞత చెల్లించాలి అనే మనసు యాకోబు గారిలో మనం గమనిస్తాం. ఏ రోజైనా మన అల్మారిలో 10 లక్షలు ఉంటే దేవుడు గుర్తొచ్చిందా అండి? మన బ్యాంకులో 20-30 లక్షలు